హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈ రోజు వీడియోలో నేను చాలా సింపుల్గా ఆలు పరోటా తయారీ విధానం ఎలా అని చేసి చూపించబోతున్నానండి. ఇది మనం పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంక ఈరోజైతే నేను ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా సింపుల్గా ఎక్కువ పదార్థాలంతా ఉపయోగించకుండా ఏ విధంగా చేయాలని చెప్పేసి చూపించబోతున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో డైలీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి, కుకింగ్ రెసిపీస్, బేకింగ్ రెసిపీస్ కూడా ఉంటాయన్నమాట. ఇంక రండి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దాం. ఒక గిన్నె పెట్టి దాంట్లో 3 కప్పులు గోధుమ పిండి అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఉప్పు కలిసే వరకు బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ చపాతీ ముద్దలా చేయాలండి. ఒకేసారి పోసేసామంటే కనుక పల్చగా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ చపాతీ ముద్దలాగా బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత నేను కొంచెంగా ఒక 1 టీ స్పూన్ 2 టీ స్పూన్లు ఆయిల్ కూడా వేసాను. ఆ క్లిప్ అయితే కట్ అయిపోయింది. ఇంకా చాలా సాఫ్ట్గా అయితే చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేసానండి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. దీని లోపల స్టఫింగ్ చేయాలి కదా, అది చేసే లోపు నానితే కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా 1/2 కేజీ బంగాళదుంపలు అయితే ఒక కుక్కర్లో 2-3 విజిల్స్ అయితే నానిచ్చాను. ఇవి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోయినాయి అనమాట. అందుకని మ్యాష్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. వేడిగా ఉన్నప్పుడు మ్యాష్ చేస్తే త్వరగా అయితే మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొంచెంగా కారం వేస్తున్నాను. తర్వాత కొంచెంగా పసుపు వేసానండి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసాను. చపాతీ పిండిలో కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెంగా కసూరి మేతి వేసాను. ఇక్కడ సన్నగా తరిగి కొత్తిమీర వేయాలండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు తమిళనాడులో మా చుట్టుపక్కల నాకు ఎక్కడ కొత్తిమీర అనేది దొరకలేదన్నమాట. మా పిల్లలు వెళ్ళి ఒక ₹2 ₹3 తీసుకెళ్ళి కొత్తిమీర కావాలని చెప్పి అడిగారు, కానీ ఎక్కడ కొత్తిమీర అనేది దొరకలేదు. ఎందుకంటే ఆ రోజు కట్ట ₹40 అంట. బహుశా అందుకు అనుకుంటా ఎవరి కొట్టులోనూ కొత్తిమీర అనేది పెట్టుకోలేదు. ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసి ఈ విధంగా ముద్దగా అయితే కలిపానండి. నేను కలిపిన గోధుమ పిండికి ఈ ముద్ద వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. తక్కువ క్వాంటిటీలోనే చేశాను. నేను చపాతీ చేస్తే ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేస్తాను కాబట్టి వీడియో తీస్తున్నాము. అంతేకాకుండా నేను షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రెసిపీ అయితే తయారు చేశాను. పాపని బంగాళదుంపలు ఉడకబెట్టమని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నాకు లేట్ అయిపోతుందని నేను కొంచెంగా అయితే ఈ రెసిపీ అయితే చేశానండి. ఇంకా చపాతీ పిండి కూడా బాగా నానిందనమాట. ఒక పెద్ద సైజు ఉండలు అయితే తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలండి. మామూలుగా మనం చపాతీ చేసినప్పుడు ఒక ముద్ద 2-3 చపాతీలు చేస్తాం కదా, కానీ ఇప్పుడు స్టఫింగ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందు ఏం చేశానంటే కొంచెంగా ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి మధ్యలో వచ్చేసి స్టఫింగ్ అయితే పెట్టానండి. పెట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా మనము చపాతీ అనేది అద్దాలి. నేను వచ్చేసి ఎక్కువగా చపాతీలు చేసేది ఈ విధంగా కంచం మీదే చేస్తానన్నమాట. నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. సో అందుకని కంచం మీద కొంచెంగా పిండి చల్లి ఈ చపాతీ ముద్దని నార్మల్గా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత దీని లోపల బంగాళదుంప స్టఫింగ్ అయితే పెడుతున్నానండి. లేయర్ వచ్చేసి దలసరగా ఉంటుందంటే అదంతా ఏమీ లేదండి. మనం చపాతీ అద్దిన తర్వాత పెద్దగానే వస్తుంది కాబట్టి లేయర్ పలచగానే ఉంటుంది. అంతేకాకుండా ఈవెన్గా కూడా కుక్ అవుతుంది అనమాట. ఈ విధంగా పెట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా నేను ఈ చపాతీ అయితే చేస్తున్నాను. బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. మనం ఫోల్డింగ్ బాగా చేసాం కాబట్టి బయటకు వచ్చే అవకాశం అయితే అసలు లేదనమాట. ఇంక ఈ విధంగా చేసిన తర్వాత వీటిని వెంటనే కాల్చేసుకోవడమే. ఈ ఆలు పరోటా తయారు చేయడం కోసం అని చెప్పేసి నేను ఇండియాస్ బెస్ట్ హెల్దీ కుక్వేర్ అయిన ద ఇండస్ వ్యాలీ నుంచి మనకు పంపించిన ఐరన్ తవాలో అయితే నేను ఇది కాల్చబోతున్నానండి. ఇది చాలా బాగుందనమాట. దీనికి హ్యాండిల్ వచ్చేసి ఫుల్గా స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారండి. గ్రిప్గా ఉండడం కోసం అని చెప్పేసి సిలికాన్ గ్రిప్ అయితే ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే మనం వంట చేసినప్పుడు ఆ హ్యాండిల్ని పట్టుకున్న కాలే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదండి. మీరు కనుక నా కూపన్ కోడ్ ఉపయోగించి తీసుకుంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు ఇంకా మీకు 12% డిస్కౌంట్ అనేది ప్రతి కుక్వేర్ పైన అయితే ఉంటుంది. నా కూపన్ కోడ్ అయితే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి, కృపా 12 అని చెప్పేసి మీరు నా కూపన్ కోడ్ ఉపయోగించారంటే కనుక నేను ముందే చెప్పినట్లు వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు మీకు ఇంకా 12% డిస్కౌంట్ అనేది ప్రతి కుక్వేర్ పైన ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ద ఇండస్ వ్యాలీలో మనకి ఐరన్ కానివ్వండి, క్యాస్ట్ ఐరన్ కానివ్వండి పర్ఫెక్ట్గా సీజనింగ్ చేసే ఇస్తారు. సో అందుకని చెప్పేసి నేను సోప్ వాటర్తో కడిగేసిన తర్వాత నేరుగా అయితే స్టవ్లో పెట్టేశాను. ప్రత్యేకించి మనం ఎటువంటి సీజనింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. పెట్టేసిన తర్వాత కొంచెంగా ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఆలు పరోటా అయితే 2 వైపులా కాలుస్తున్నాను. మీరు ఆయిల్కి బదులుగా నెయ్యి వాడచ్చు, బటర్ కూడా వాడచ్చు అనమాట. ఇంక 2 వైపులా కాల్చేసిన తర్వాత అంతేనండి, మనకి చాలా చక్కగా చాలా టేస్టీ అయిన ఆలు పరోటా అయితే తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి, కుకింగ్ రెసిపీస్ ఉంటాయి, ముఖ్యంగా బేకింగ్ రెసిపీస్ కూడా ఉంటాయండి. ఈ మధ్య నేను బేకింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను. మీరు ఇంకా చూడలేదంటే కనుక ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూసారంటే చాలా పర్ఫెక్ట్గా చపాతీ అయితే ఉడికింది కదా, లేయర్ కూడా బాగా తెలుస్తుంది చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.